హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు చాలా దాటుకొని మనము నెక్స్ట్ ఇయర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ ఇయర్ కన్నా మీరు ఇంకా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ మీ థంబ్నెయిల్ చూసినట్టయితే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చెప్పి నేను పెట్టాను కదా. ప్రతి ఇయర్ మనలో ఉన్న డిసడ్వాంటేజ్ని మనం పాజిటివ్గా అడ్వాంటేజ్గా మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. అట్లా వెళ్ళగలిగితేనే మనం లైఫ్ని చాలా బాగా లీడ్ చేయగలుగుతాము. అలాగే మనం అనుకున్న దానికన్నా ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాము. అలాంటి రెజల్యూషన్సే కొన్ని లేడీస్కి చెప్దామని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. న్యూ ఇయర్కి చాలామంది ఏయో టైంపాస్ వీడియోస్ పెడితే చూస్తూ ఉంటారు కదా. కానీ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మన లేడీస్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. అట్లాగే మీకు చెప్తా, నేను న్యూ ఇయర్కి కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకొని అప్పటికి ఇప్పటికి నేను చాలా చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్లో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఫస్ట్ న్యూ ఇయర్ రెజల్యూషన్ వచ్చేసి, నాకు చాలా కోపం ఎక్కువ. ఏదైనా సరే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఓవర్గా రియాక్ట్ అవుతూ నాకు అలవాటు అయిపోయింది. అది ఒక్కొక్కసారి నాకు నెగిటివ్గానే కనిపిస్తుంది కానీ అస్సలు పాజిటివ్గా కనిపించదు. కాబట్టి ఈ డిసడ్వాంటేజ్ని నేను పాజిటివ్గా స్లోగా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా చాలా కొన్ని సిచ్యువేషన్స్లో కోపం వస్తుంది. కొన్ని సిచ్యువేషన్ని అర్థం చేసుకొని లేడీస్ ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. అట్లా వెళ్ళగలుగుతున్నారు కాబట్టి లేడీస్ ఈరోజు కూడా అన్ని చోట్ల ది ఫస్ట్ వస్తున్నారు. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఓవర్గా రియాక్ట్ అవ్వటం అనేది తగ్గించుకుంటే చాలా వరకు బెటర్. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఇక్కడ వరకు ఏది తీసుకోకూడదు. అది ఏ విషయమైనా సరే, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మనం తీసుకుంటే ఎదుటోళ్ళకి మనం చులకనగా కనపడతాం. కాబట్టి ఏదైనా కానీ ఓన్లీ నోటి వరకే తీసుకోవాలి, నోటితోనే మాట్లాడాలి, అయిపోవాలి. ఏ విషయమో ఇక్కడికి అస్సలు తీసుకోవద్దు. దానివల్ల మన మైండ్ని అప్సెట్ చేసుకోవద్దు. నేను మీ అందరికి చెప్దాం అనుకున్న విషయం అదే. నాకు అంతే. నన్ను ఎవరైనా ఒక మాట అన్నా నేను అసలు తీసుకోలేను. అంటే పాజిటివ్గా అంటే తీసుకోగలుగుతాను, నెగిటివ్గా అంటే అస్సలు తీసుకోలేను. కానీ ఆ నెగిటివ్ కూడా మనము కొన్నిసార్లు తీసుకోగలగాలి. కాబట్టి ఇప్పటి నుంచి ఏ చిన్న విషయమైనా ఏ పెద్ద విషయమైనా ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదని ఈ ఇయర్ మొత్తం చాలా కామ్గా ఉండాలి. ఏ విషయమైనా సరే నార్మల్గా తీసుకోవాలి, ఎక్కువగా కోప్పడకూడదు. అట్లాగే నేను ఏదంటే చిన్న విషయానికి కూడా ఫస్ట్ మా పిల్లల మీద కూడా కోప్పడేస్తాను. కాబట్టి ఇప్పటి నుంచి మన పిల్లల మీద కూడా కోప్పడకుండా స్లోగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నా న్యూ ఇయర్ రెజల్యూషన్ వచ్చేసి ఫస్ట్ ఏ విషయంలో అయినా కోప్పడకూడదు, దేన్ని మనసుకు తీసుకోకూడదు అని చెప్పి. నా సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి, కొన్ని మనకి పాజిటివ్గా జరిగినాయి అనుకోండి, అబ్బా దేవుడు నాకు అన్ని పాజిటివ్గా చేస్తున్నాడు అనుకుంటా. అదే ఒక్కోసారి తిరిగి మనకి రివర్స్ అయింది అనుకోండి, అసలు నాకు మంచిగా జరగట్లేదు, అంత నెగిటివ్గా జరుగుతుంది అని చెప్పి ఎక్కువగా లేడీస్ అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఏం జరగాలి ఏం జరగకూడదని ఆల్రెడీ ముందే రాసేసి ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఎప్పటికీ మనం మార్చలేము, చేంజ్ చేసుకోలేము. కాబట్టి మనం ఓన్లీ ఆలోచించాల్సింది ఏంటంటే, మనం చేసిన కష్టానికి ప్రతిఫలం వస్తుందా లేదా అని చెప్పి మనం కంప్లీట్గా అది వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి అని చెప్పి నేను అనుకొని, ఈసారి ఏ ఇయర్ అంతా నాకు పాజిటివ్ జరిగితే పాజిటివ్ అయింది, నాకు నెగిటివ్ జరిగితే నెగిటివ్ అయింది అని చెప్పి ఫస్ట్ ఈ విషయం గురించి ఆలోచించకూడదు అని అయితే అనుకుంటున్నాను. ట్రై చేస్తా చాలా వరకు ఈ విషయం నెగిటివ్గా తీసుకోకుండా, మనం కష్టపడుతుందంతా ఏదో ఒక రోజు ప్రతిఫలం ఇస్తారు దేవుడు అని చెప్పి అది మైండ్లో పెట్టుకొని నేను ఇయర్ అంతా ముందుకు సాగాలనుకుంటున్నాను. మీరు కూడా అంతే. చాలామంది మెయిన్ లేడీసే ఎందుకు అన్నానంటే, చాలా సెన్సిటివ్ ఉంటారు లేడీస్. చిన్న విషయమైనా సరే, ఇప్పుడు మంచి జరిగితే మంచిగా, చెడు జరిగితే చెడుగా జరిగిందని చెప్పి మనం ఏదైనా కానీ తీసేసుకుంటాము.
కాబట్టి ఆల్రెడీ అది రాసి పెట్టే ఉండుంటుంది, జరగాలో జరగకూడదు, ఉండాలో మన లైఫ్లో ఉండకూడదు అని చెప్పి. అదేదో సినిమాలో చెప్తా ఉంటారు కదా, రాసి పెట్టుంటే ఎక్కడికి పోదు, మన దగ్గరికి తిరిగి 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 మన దగ్గరికే వస్తుంది. అది రాసి పెట్టలేకపోతే మనం వెళ్ళి ఎంత దగ్గరికి తీసుకున్నా అది ఎప్పటికీ మన దగ్గరికి రాదు అని చెప్పి, అది మాత్రం 100కి 200% కరెక్ట్ అని ఇప్పటి నుంచి నేను ఫీల్ అవుదాం అనుకుంటున్నాను. మీరు కూడా చాలా వరకు ఆ విషయంలోకి ముందుకెళ్ళాలి. నా థర్డ్ రెజల్యూషన్ వచ్చేసి, నేను 3 years అయింది నాకు యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసి. అసలు ప్రతి రోజు నేను దీన్ని లైట్గానే తీసుకున్నా. అంటే ఎట్లా అంటే ఏముందిలే చేద్దాంలే, వస్తాయిలేమని, ఏముందిలే సోషల్ మీడియా కదా ఈజీగా ఫ్రేమ్ వచ్చేస్తుందిలే అని చెప్పి నేను 3 years నుంచి అట్లాగే అనుకున్నాను. ఒక్క ఇయర్ కూడా కంప్లీట్గా 365 days నేను వీడియో పెట్టింది లేదు ఈ 3 yearsలో. ఏదో వేరే వాళ్ళకి ఏదో ఏదో చేద్దాము మంచితనం మీద అని చెప్పి చాలా దూరం పోయి అన్నీ చేశాను. అయ్యి నాకు రివర్స్ అయినాయి. అందుకని చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇయర్ నా లైఫ్ మొత్తం నా సక్సెస్, నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి. ఇయర్ లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి నేను సక్సెస్ అవ్వాలి. అది నా థర్డ్ రెజల్యూషను. మీరు లేడీస్కి మెయిన్ ఇల్లు పిల్లలు అనే కాదు, లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్లో మనం ముందుకెళ్ళాలి. నేను కొంచెం చదువుకుందాం, ఒక స్టేజ్కి వద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఒకటి అనుకున్నాను ఫస్ట్. కానీ ఈజీగా వచ్చేస్తుందిలే అని చెప్పి చులకనగా చూసాను అనమాట యూట్యూబ్ని. కానీ అది చాలా ఈజీ, మనం అనుకున్నంత ఈజీ కాదన్న సంగతి నేను స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఇయర్ అయినా సరే కంప్లీట్గా 365 days వీడియోస్ పెట్టి 365 days దీనికోసం కష్టపడి నెక్స్ట్ ఇయర్కి నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి నా రెజల్యూషన్ అనమాట. ఇంకోటి ఏంటంటే, లేడీస్ ఖచ్చితంగా ఏదో ఒకటి సంపాదిస్తేనే వాల్యూ ఉంటుంది. అది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. చాలా మంది లేడీస్ చాలా విషయాలు బయటకు చెప్పుకోలేక మనసులో మదన పడతా ఉంటారు. అది లేడీస్ శత్రువులు అంటారు. అలాగే కొందరు లేడీస్ని వాళ్ళు ఈ బాధలో ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకోగలిగే సిచ్యువేషన్లో లేడీస్ కూడా ఇప్పుడు ఉన్నారు. కాబట్టి అటు ఉన్నారు ఇటు ఉన్నారు. కాబట్టి ముందు మెయిన్ మనకంటూ ఒక గోల్, మనకంటూ ఒక మనీ సంపాదించే అంత స్టేజ్ మనకంటూ ఒకటి అని మన చుట్టాల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ మనం చుట్టుపక్కల కానీ సంపాదించుకోవాలి. అది ఇప్పుడు రోజుల్లో మనీ ఉంటేనే అన్నీ ఉంటాయని చెప్పి నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. ఇప్పుడు నమ్ముతున్నా, ఫస్ట్లో నేను నమ్మేదాన్ని కాదు, ఇప్పుడు జనాల్ని చూస్తుంటే నమ్ముతున్నా. కాబట్టి లేడీస్ అందరూ మీరు చిన్నది చేసినా పెద్దది చేసినా ఏది చేసినా సరే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఖచ్చితంగా అట్లా ఉంటేనే మనకి ఇంట్లో గౌరవంగా ఉంటుంది, బయట గౌరవంగా చూస్తారు. కాబట్టి నా రెజల్యూషన్ మీకు ఇట్లా చెప్తున్నాను అనమాట. ఏంటంటే, మనకంటూ ఒక గోల్ ఉంచుకోవాలి. లేడీస్ అందరికీ చెప్తున్నాను, నా వీడియోస్ చూసి ఈ వీడియో ఎంతమంది దగ్గరికి వెళ్తుందో తెలీదు, చాలామంది చూస్తే మాత్రం చూసిన వాళ్ళకి చెప్తున్నా నేను. కాబట్టి మనకంటూ ఒక గోల్ క్రియేట్ చేసుకోవాలి, ఉంటేనే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇది నా రెజల్యూషను. నా ఫోర్త్ రెజల్యూషన్ వచ్చేసి, మనము ఒక పని చేస్తున్నామంటే చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. అది మంచిగా అవ్వచ్చు, చెడుగా అవ్వచ్చు. మనం ఇంట్లో చేసినా ఇంట్లో కూర్చొని చేస్తుంది అంటారు, బయటికి వెళ్ళి చేస్తున్నా బయటికి వెళ్ళి చేస్తుంది అంటారు. కాబట్టి మనం ఒక పని చేస్తున్నామంటే మనం ముందు కన్నా మనం వెనకాలే చాలా మాటలు మాట్లాడతారు. ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా అంటారు. అవి ఎప్పుడైనా తిరిగి తిరిగి మన దగ్గరికి వచ్చినాయి అనుకోండి, నేను చాలా పట్టించుకునేదాన్ని, చాలా సెన్సిటివ్ నా మైండ్, అవన్నీ పట్టించుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇయర్ నుంచి నన్ను ఎవరేమన్నా సరే పట్టించుకోకూడదు. ఎందుకంటే మనము లైఫ్లో ఒక గోల్ రీచ్ అవుతున్నామంటే దాన్ని కిందకి పడేయటానికి మనం ఎంత మంచోళ్ళమైనా సరే మన మీద ఏదో ఒకటి రాంగ్గా చూపిస్తారు. అది అన్ని విషయాల్లో అయినా అంతే. పిల్లల్ని మొగుడిని చూడట్లేదు, వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది, ఇది చేస్తుంది, ఇది చేస్తుంది, ఇట్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదైనా సరే మనం చేస్తుంది కరెక్ట్ పని అయితే మాత్రం, అంటే మనం కష్టపడి
నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరెన్ని మాట్లాడినా పట్టించుకునే అవసరమే లేదు. కాబట్టి ఆ వెనకాల ఎన్ని మాట్లాడినా నా ముందుకు వచ్చేటప్పటికి అవన్నీ నేను జీరో అనుకోవాలి. అంటే నన్ను ఎవరు అంటలేదు అన్న నేను నిజాయితీగానే ఉంటున్నాను అనే మాట అనుకోవాలి. కాబట్టి నేను ఈ వీడియో మెయిన్ చేస్తుంది ఏంటంటే, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూనే ఉంటారు. అంటే పర్టికులర్గా ప్రాబ్లమ్స్ అని నేను చెప్పను, ఏంటంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ జనాలు అట్లా ఉన్నారనమాట. కాబట్టి నాలాగా ఉన్నోళ్ళు చాలా మంది లేడీస్ ఇంట్లోనే ఉంటా ఏదో చెయ్యాలి అని చెప్పి తపన పడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. కాబట్టి మన చుట్టూ ఉన్నవాళ్ళు 100 మాట్లాడినా కదా 1,00,000 మాట్లాడినా సరే మనం మనలాగే ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నా 5th రెజల్యూషన్ వచ్చేసి, ఒకళ్ళ మీద ఎప్పటికీ డిపెండ్ అవ్వకూడదు. అది ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, ఈవెన్ హస్బెండ్ అయినా సరే. నార్మల్గా చెప్పాలంటే ఎవరి స్వార్థం వాళ్ళది. అట్లాగే మన ఆడవాళ్ళకు కూడా మన స్వార్థం మనకు ఉండాలి. అంటే ఎట్లా అంటే, ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన లైఫ్ ఏంటి, మనకు ఒక గోల్ ఉంచుకోవాలి. ఆ గోల్ ఏంటి, ఈ గోల్ రీచ్ అయిన తర్వాత మనము ఇట్లాగా ట్రావెల్ అవ్వాలి ముందుకి అని చెప్పి. కాబట్టి మెయిన్ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మాకు ఇది కావాలి, మేము ఇది కొనుక్కోవాలి, మేము ఇది చెయ్యాలి, మాకంటూ ఇది కావాలి అని మనం ఒకళ్ళని అడిగి ఏది మనం తీసుకోకూడదు. వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి మనము ఇవి ఇవ్వాలి అని వాళ్ళు అనుకోవాలి. ఎంతసేపటికి మనము మాకు ఇవ్వండి, మేము కష్టపడుతున్నాం, మేము ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటాం, మేము కష్టపడుతున్నాం, మాకు ఇది ఇవ్వండి అని చెప్పి మనం అనే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అట్లా ఎప్పుడైతే మనం ఒకరి మీద డిపెండ్ అవుతున్నామో వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళకి మనం ఏదో ఒక నిమిషాన చులకంగానే కనపడతాం. నీకు రాదు, నీకేం చేత కాదు, నువ్వు మా మీదే డిపెండ్ అవుతావు, నీకంటూ ఏం ఐడెంటిటీ లేదు, నీకు ప్రతి ఒక్కటి మేమే అన్న ఫీలింగ్లో ఎవరైనా ఉంటారు. కాబట్టి మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనది మనమంటూ మనం ఒకటి చూసుకోవాలి. ఖచ్చితంగా నేను నా చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరికీ చాలా వరకు ఎవరికైనా నేను ఒక మంచి విషయం చెప్పు అంటే నేను ఫస్ట్ ఇదే చెప్తాను. మనకి వాళ్ళుగా ఇష్టపడి ఏదైనా ఇవ్వాలి, మనం గట్టిగా అడిగి తీసుకోకూడదు. కాబట్టి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మేము ఉంటేనే మీరు ఉన్నారు అనే క్రియేటివిటీ అసలు వాళ్ళకి తేగకూడదు. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారు, చిన్నగా వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థం కావాలి. ఒకటి, మనం అంటూ మన లైఫ్ని మనం చూసుకోవాలి. కొంచెం స్వార్థంగా ఉండాలి అని చెప్తాను నేనైతే ఎప్పుడైనా సరే. ఎందుకంటే కొంత టైం వచ్చిన తర్వాత ఎవరి క్యారెక్టర్ ఏంటి అని చెప్పి అర్థమైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి దాని గురించి చెప్తున్నాను. కాబట్టి ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు, మనకంటూ ఓన్ ఐడెంటిటీ ఉండాలి. నెక్స్ట్ నా 6th రెజల్యూషన్ వచ్చేసి మెయిన్ హెల్త్. లేడీస్ ఇద్దరు పిల్లల్ని కనిన తర్వాత ఎంతో బలహీనంగా అయిపోతారు కదా. కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ మన హెల్త్ని మనం చూసుకోవాలి. మెయిన్ చిన్న దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఏదైనా సరే మన హెల్త్ మనం చూసుకొని హెల్దీగా ఉంటేనే నెక్స్ట్ మనం ఇంట్లో వాళ్ళకి, మన పిల్లలకైనా, మన తల్లిదండ్రులకైనా, అట్లాగే నెక్స్ట్ మన అత్తే మామయ్యకైనా, మన హస్బెండ్కైనా ఏమైనా చేయగలుగుతాం. మహా అయితే మనకి బాగాలేదు అని చెప్పగానే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మాయి ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నామో ఆమె ఆల్రెడీ అది ఫేస్ చేసే వచ్చి ఉంటుంది ముందుకి. కాబట్టి మన పిల్లలతో కష్టపడుతున్నాం, మనకి హెల్త్ బాగాలేదనగానే మా అమ్మాయి కష్టపడుతుంది అని చెప్పి మన కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళే ఉండుంటారు నాకు తెలిసి. ఈవెన్ హస్బెండ్ అయినా సరే ఒక 10 రోజులు చేస్తారు, ఒక 4 రోజులు చేస్తారు. చివరికి నీ ఎదురు నాకు కూర్చుంటే నాకు యాడ్ జరిగిద్ది, నేను ఉద్యోగం చేసుకొని నీకు తెచ్చి పెట్టాలి కదా, కాబట్టి నేను ఉద్యోగానికి వెళ్ళాలి కదా అని అంటారు. కాబట్టి ఏ హెల్త్ ఇష్యూ అయినా సరే మనం ఫేస్ చేసినంత ఘోరంగా మగోళ్ళు ఫేస్ చేయలేరు. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని కనిన తర్వాత లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి మనం. మెయిన్ బ్లడ్ తగ్గిపోవటం, బీపీ, షుగర్ కానీ, నెక్స్ట్ అలాగే టైఫాయిడ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినాయి అంటే లైఫ్లో ఎప్పటికీ మనం వెనక్కి తిరిగి మన లైఫ్ని మనం చూసుకోలేము ముందుకి. కాబట్టి ఎప్పుడైనా సరే స్వార్థంగా
మన లైఫ్ని మనం ఫస్ట్ మనం ఏం తింటున్నాం, మనం హెల్దీగా ఎంత ఫుడ్ తింటున్నాం అనేది మనం చూసుకోవాలి. మెయిన్ ఫుడ్ తింటున్నామని కాదు, హెల్దీ ఫుడ్ ఎంతవరకు తీసుకుంటున్నామని చెప్పి చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ మనము మన ఫ్యామిలీని చూసుకోవాలి. నేను చూసుకోవద్దు అని చెప్పట్లేదు, అట్లాగే వాళ్ళని తక్కువ చేసి చూడట్లేదు కూడా. ఇప్పుడు అత్తయ్య మావయ్య అయినా ఫాదర్ మదర్ అయినా ఎవరైనా కానీ మనం వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటే మనం స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళని చూసుకోగలుగుతాము. మనం ఎప్పుడైతే వీక్ అవుతామో వాళ్ళని మనం చూసుకోలేము. అలాగే నెక్స్ట్ వాళ్ళ పనులు మానుకొని వచ్చి వాళ్ళు మనల్ని కంప్లీట్గా మన దగ్గర ఉండి చూడలేని పరిస్థితి కూడా అది ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మన హెల్త్ని మనమే చూసుకోవాలి. మనం బాగుంటేనే ఇల్లంతా బాగుంటుంది, అలాగే సొసైటీ అంతా బాగుంటుంది. నెక్స్ట్ నా 7th రెజల్యూషన్ వచ్చేసి, మన దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నా సరే దాన్ని మనం స్టోర్ చేసుకోగలగాలి. స్టోర్ అంటే మనము సేవ్ చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర మీరు కూరగాయలు కొన్నారనుకోండి, 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో 80 రూపీస్ ఖర్చు అయిపోయినాయి, 20 రూపీస్ ఉంటాయి. ఆ 20 రూపీస్ మనం ఏదైనా ఖర్చు పెట్టుకొని తినాలన్నా లేడీస్ ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి ఆ 20 రూపీస్ మీరు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే పెట్టేయకుండా మీకు సొంత అమౌంట్ ఉంటుంది అని చెప్పి ఆ 20 రూపీస్ మీరు పక్కన పెట్టండి. అట్లా మీరు చేస్తే చివరికి మీకు ఆ అమౌంట్ ఎంత అవుతుందో చూడండి. కాబట్టి లేడీస్ అందరి స్వభావం మెయిన్ ఇదే అనమాట. ఏంటంటే 10 రూపీస్ మిగిలినా సరే పిల్లలకి కొని పెడదామా, లేకపోతే మళ్ళీ రేపు కూరగాయలకు వస్తాయి కదా, రేపు పాల ప్యాకెట్కి వచ్చింది కదా, రేపు పెరుగు ప్యాకెట్కి వచ్చింది కదా, పక్కన పెడదాం అని చెప్పి ఎక్కువ 95% అందరు ఆ మూడ్లోనే ఉంటారు. దాన్ని వదిలిపెట్టి పక్కకు వచ్చేయండి. ఎప్పుడంటే ఇప్పుడు మనము ఒక అమౌంట్ తీసుకుంటున్నప్పుడు ఇంట్లో నుంచి ఆ అమౌంట్ మనం కొంచెం ఖర్చు పెట్టినప్పుడు నెక్స్ట్ ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ని మనము 20 రూపీస్ మిగిలిన 30 రూపీస్ మిగిలిన మీరు ఒక స్టోరేజ్ బాక్స్ పెట్టుకుని ఆ స్టోరేజ్ బాక్స్లో పెట్టి మీరు 1 year వరకు కదలికుండా ఉండండి. మీరు ఎంత అమౌంట్ సేవ్ చేస్తారో చూడండి. అట్లాగా ఇయర్ నేను వేస్ట్ ఆఫ్ మనీ అంటే మనం అమౌంట్ని చిన్న చిన్న వాటికి కూడా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా స్టోర్ చేస్తే ఎంత మనీ అవుతుంది అని చెప్పి చూద్దాం అనుకుంటున్నాను. మీరు అట్లాగే ఒకసారి ట్రై చేయండి. నేను ఈసారి ఆ రెజల్యూషన్ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఈ రెజల్యూషన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. లేడీస్ ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేయండి. ఇట్లా కూడా లేడీస్ మైండ్ సెట్ చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళు యూజ్ చేస్తే చిన్న కాగితాన్ని కూడా ది బెస్ట్గా యూజ్ చేస్తారు. కాబట్టి అట్లా ఉన్న వాళ్ళు చెప్తున్న దానికోసం మనీని మీరు సేవ్ చేసినంత బాగా ఎవరు సేవ్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా సేవ్ చేయండి. మీకు అది ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసి ఉంచితే మీకు దేనికో దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ని సేవ్ చేయండి. నెక్స్ట్ నా 8th రెజల్యూషన్ వచ్చేసి, మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మన చుట్టాలు కానీ మన ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా సరే మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అతిగా పోవద్దు. ఎప్పుడైనా కానీ అది డేంజరే అవుతుంది. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా సరే చివరికి వేరే వాళ్ళ ముందు మనం చెడ్డోళ్ళని చేయటానికి ఏదో ఒక అబద్ధమో ఏదో ఒకటి తప్పు మనం ఏదేసి పక్క తప్పేసుకుంటారు. కాబట్టి అది ఫేస్ చేశా కాబట్టి నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎవరితో అతిగా పోవద్దు. అది ఇంట్లో వాళ్ళైనా సరే బయట అయినా సరే. మనము నోరు జారి మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం, మేము ఇది కొందాం అనుకుంటున్నాం, మేము ఇట్లా ఉందాం అనుకుంటున్నాం, మేము ఇది తినడానికి ఇది చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి నోర్లు ఆపుకోలేక మనం టక్కున ఒక విషయం చెప్పామంటే దాన్ని చాలా దూరం తీసుకుపోతారు. కాబట్టి మనము ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. వాళ్ళు మంచోళ్ళు అవ్వటానికి పచ్చి అబద్ధాలు మీ మీద వేసి ఇట్లా మన నెత్తి మీద ఇట్లా వేసేసి పక్కెళ్ళిపోతారనమాట. అది అబద్ధం అని నిరూపించుకోవడానికి మనం ఎన్ని కష్టాలు పడాలో మనకే తెలీదు. అసలు అది అబద్ధం అని చెప్పడానికి కూడా అది ఏంది అని కూడా మనకి అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. మైండ్ ప్రిపేర్ చేసుకోవడానికి మన మీద ఇంత పెద్ద అబద్ధం వేశారా అని చెప్పి మనం కొన్ని రోజులు తెలుసుకోవడానికి మన మైండ్ సపోర్ట్ చేయదు.
మనం ఎంత నిజాయితీగా ఉన్నా సరే వేరే వాళ్ళ దృష్టిలో ఎవరో ఒకళ్ళు మనల్ని చెడ్డోళ్ళనే చేస్తారు. ఇది ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కళ్ళకి ఉండే అనుభవం అనమాట. నేను రిలేషన్స్ చెప్పట్లేదు. రిలేషన్స్ అంటే ఒక్కళ్ళని కాదు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు అదే అనమాట. ఇప్పుడు నేను ఒకళ్ళకి వెళ్ళి ఇది చెప్పాను అనుకోండి, వాళ్ళు వెళ్ళి ఇలా చెప్పింది నీ గురించి అని చెప్తారు. అదనమాట. పాజిటివ్గా చెప్పినా అది నెగిటివ్గా చెప్పినా చివరికి తిరిగి 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 అది మన్నెత్తి మీదే పడుతుంది అనమాట. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. నెక్స్ట్ మెయిన్ చెప్తుంది, పాత రిలేషన్స్ అనుకోండి, మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా వాళ్ళ గురించి మీకు తెలిసిపోయి ఉంటుంది, మీ గురించి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది, మీరు క్లోజ్గా మాట్లాడుకొని ఉంటారు, క్లోజ్గా బయటికి వెళ్తాం, ఇవన్నీ చేసుంటారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మన లైఫ్లోకి కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ రిలేషన్స్ కూడా ఇవన్నీ చెప్పటం కూడా అవి వేరే వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకి తప్పుగానే అనిపిస్తాయి. కాబట్టి నేను రిలేషన్స్ ఏం చెప్పట్లేదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, వేరే వాళ్ళ ముందు వాళ్ళు మంచోళ్ళు అయ్యి మనం చెడ్డోళ్ళు అవ్వటానికి పచ్చి అబద్ధాలు కూడా చెప్పి చూస్తూ ఉంటారు అన్నమాట. చోద్యం చూస్తూ ఉంటారు, అసలు వీళ్ళు ఎలా గొడవ పడుతున్నారు వీళ్ళిద్దరూ అని చెప్పి. ఏంటి నువ్వు ఇలా చెప్పావంట కదా అని మనం అడిగితే, అసలు అయ్యో పాపం నేనేం చెప్పాను, నేను నీ గురించి అసలు నేను చెప్పలేదని పచ్చి అబద్ధాలు ఆడతారు. దాని దగ్గర కూడా ఇవన్నీ అడిగి చెడ్డోళ్ళం అయ్యి వేరే వాళ్ళ ముందు మనం చెడ్డోళ్ళం అవ్వటం కన్నా మన పనేదో మనం చూసుకుంటా. చాలా సోషల్ మీడియా వచ్చింది, జాబ్స్ ఉంటున్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటున్నాయి, యూట్యూబ్ ఉంది, ఇన్ని పనులు, టీవీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంట్లో పనులు ఉంటాయి. వీటన్నిటితో టైం సరిపించుకుంటే లేడీస్కి చాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం కొంత స్టేజ్కి వచ్చేటప్పటికి ఇవన్నీ అర్థమవుతాయి బాగా, ఎందుకు చెప్తున్నాం ఏంటి అని చెప్పి. కాబట్టి నేను ఇప్పటి నుంచి ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి. ఈవెన్ మన ఇంట్లో వాళ్ళతో అయినా సరే మీరు గమనించండి, మనం చేసినంత వరకు మంచోళ్ళలాగా కనపడతాం. మనం ఎప్పుడైతే చేయలేము అంటామో వాళ్ళు ఖచ్చితంగా మనం చెడ్డోళ్ళలాగే చూస్తారు. ముందు చేశారు, ఇప్పుడు ఈరోజు చేయలేదు, ఎందుకు చేయట్లేదు, దానికి కారణం ఏంటి, వాళ్ళ మనసును మనం ఎందుకు బాధ పెట్టాం, ఇవన్నీ ఆలోచించరు. మెయిన్ ఆలోచించే విషయం ఏంటంటే, మొన్నటిదాకా చేశారు మంచోళ్ళు, ఇప్పుడు చేయట్లేదు చెడ్డోళ్ళు. కాబట్టి ఈవెన్ ఇంట్లో వాళ్ళైనా సరే తప్పుగానే కనపడతాం వాళ్ళకి మనము. కాబట్టి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకొని ఏ విషయంలో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇంకోటి ఏంటంటే, పక్కన వాళ్ళ మాట ఉన్నంత వాల్యూ కూడా మన మాటకి ఇవ్వలేరు అనమాట కొందరు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. మనం వెళ్ళి నేను ఈ మాట అనలేదు, నేను అసలు ఈ మాట చేయలేను, నేను నిజాయితీగానే ఉన్నాను అన్న ప్రూఫ్స్ ఏంటి? నువ్వు నిజాయితీగా ఉన్నావని, నువ్వు కరెక్ట్గానే ఉన్నావని నిజాయితీ ఏంటి అని అడుగుతాను అనమాట. అది నిజాయితీ ఉంది మనలో అని ప్రూవ్ చేసుకోవటానికి కూడా సర్టిఫికేట్లు ఏం లేవు కదా, ఇంకా రాలేదు. నెక్స్ట్ సీసీ కెమెరాలు ఇళ్లలో పెట్టుకోం కదా మనము. కాబట్టి అది ఏదైనా సరే రాంగ్ కానీ మిస్టేక్ కానీ కనిపించింది. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. నేను చెప్తుంది కొత్త రిలేషన్స్ ఎవరైనా సరే గుడ్డిగా నమ్మొద్దు, అది మేము చెప్తుంది మెయిన్. పాత రిలేషన్స్ ఉన్న ఎవరి వదులుకోవద్దు. లైఫ్ లాంగ్ ఆ పాత రిలేషన్స్ వాళ్ళు మనకున్న బాండింగ్ ఇవన్నీ ఎప్పటికీ చెప్పలేమన్నమాట. వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు, మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాము అని చెప్పి. కాబట్టి నేను చెప్తుందల్లా పర్టికులర్గా కొత్త రిలేషన్షిప్స్ వచ్చిన వాళ్ళు ఇట్లాగ బ్రేక్ ఈజీగా ఇట్లా చేసేస్తారనమాట. ఒక 7 years నుంచి 8 years నుంచి 10 years నుంచి ఉన్న రిలేషన్షిప్ని కూడా ఇట్లా బ్రేక్ చేస్తారు ఈజీగా. కాబట్టి అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్తున్నాను కొత్తగా వచ్చిన రిలేషన్స్కి. కాబట్టి ఇయర్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళామనుకోండి, నేను చెప్పినవన్నీ గుర్తుంచుకొని చాలా లైఫ్ చేంజ్ అవుతుంది. నా 9th రెజల్యూషన్ వచ్చేసి ఏంటంటే, నేను పూజ చేస్తే కొన్ని రోజులే చేస్తాను, రెగ్యులర్గా చెయ్యను. కానీ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెగ్యులర్గా పూజ చేద్దాం. అంటే రెగ్యులర్గా పూజ చేయటం అంటే ఫస్ట్ మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి ఇల్లంతా చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇయర్ వీలైనంత వరకు
మీరు వాళ్ళతో మాట్లాడే మాటలు, వీళ్ళతో మాట్లాడే మాటలు, టైంపాస్ చేసే విషయాల బదులు దేవుడికి కేటాయించండి. మనకి ఒకరోజు కాబట్టి ఒకరోజైనా మంచి జరగాలి అని ఉందంటే దేవుడే అన్ని చూసుకుంటాడు. కాబట్టి ఆయన కోసం ఎక్కువ టైం కేటాయించండి, గుళ్ళకి వెళ్ళండి. కాబట్టి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనం నెగిటివ్ థాట్స్ వైపు ఎన్ని కష్టాలు ఉన్నా సరే నెగిటివ్ వైపు వెళ్లకుండా దేవుడు ఉన్నాడు అని చెప్పి పాజిటివ్ మైండ్లోకి అయితే వెళ్తాం మనము. మా పిల్లలతో నాకు 99.9999% అస్సలు పూజ చేయడానికి కుదరదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు చూడటానికి టైం సరిపోతుంది. కానీ ఇయర్ ఇంకొంచెం ముందు లేచి దేవుడికి పూజ చేసుకోవాలి ఇయర్ అంతా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి అది దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడో నన్ను చూడాలి. మీరు కూడా టైం ఉంటే ఎక్కువ శాతం దేవుడి పాటలు వింటాం, దేవుడు పూజ చేసుకోవటం, ఇట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పనులన్నీ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మనం నెగిటివ్ వైపు వెళ్తున్నా కానీ దేవుడు కాదు నీకు ఇట్లా రావాలి నువ్వు అని చెప్పి కొన్ని రోజులకి మనల్ని పాజిటివ్ మైండ్లోకి తిప్పుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెజల్యూషన్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో చూడండి. నేనైతే ఇవన్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. రెజల్యూషన్ ఇయర్ నేను ఆల్రెడీ బుక్లో రాసి పెట్టి ఉంచుకున్నాను, అందుకే ఇవన్నీ మీకు చెప్పాను. నెక్స్ట్ మీరు కూడా ఇవన్నీ బుక్లో రాసుకొని ఈ రెజల్యూషన్స్ ఫాలో అవ్వండి. మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా రెజల్యూషన్ మీకు ఎట్లా అనిపించింది, నేను చెప్పిన ఎంతవరకు కరెక్ట్, మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు, ఇవన్నీ కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.